నమస్కారం. ఈరోజు మంగళవారం, ఏప్రిల్ 28, 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం అల్గారిథమిక్ కార్టెలైజేషన్ నుండి సప్లై చైన్ కైనెటిక్ మ్యానిపులేషన్ మరియు జీరో నాలెడ్జ్ లాజిక్ ఇన్వర్షన్ వైపు మళ్లింది. నిన్నటి వరకు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్పై దృష్టి ఉండగా, నేడు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హార్డ్వేర్లోని రూట్ ఆఫ్ ట్రస్ట్ విధ్వంసం వెలుగులోకి వచ్చింది. మొదటిగా, కీలక మౌలిక సదుపాయాలు. గ్లోబల్ పిఎల్సి లాటిస్ కైనెటిక్ విధ్వంసం. ఉత్తర అమెరికాలోని ఫార్మాస్యూటికల్ ప్లాంట్లలోని పిఎల్సిఎస్పై సమన్వయ దాడి జరిగింది. హ్యాకర్లు లాటిస్ స్ట్రెయిన్ ఎక్స్ప్లాయిట్ ద్వారా సెంట్రిఫ్యూజ్ మోటార్ల వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మార్చారు. దీనివల్ల సాధారణ అలారమ్స్ మోగకుండానే భారీ నష్టం జరిగింది. దీనివల్ల దాదాపు $600 మిలియన్ విలువైన మందుల స్టాక్ దెబ్బతిని అస్థిరంగా మారింది. ఇదొక పెను ప్రమాద హెచ్చరిక. ప్రాంతీయ స్మార్ట్ హెచ్విఏసి గ్రిడ్ అస్థిరత. బయోసెన్సర్ ఫర్మ్వేర్లో దొరికిన ముప్పు ఇప్పుడు థర్మల్ ఎకో అనే కొత్త వెర్షన్గా మారి పవర్ సర్జెస్ కలిగిస్తోంది. సెంట్రల్ యూరప్లోని పారిశ్రామిక రంగాలు ఇప్పుడు టోటల్ ఎయిర్ గ్యాప్డ్ పవర్ ఐలాండింగ్ వైపు మళ్లుతున్నాయి. సీసా వెంటనే ఆడిట్ చేయాలని ఆదేశించింది. రెండవది, ర్యాన్సమ్వేర్ మరియు ప్రధాన బ్రీచ్లు. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు డీప్ గ్లేసియర్ కోల్డ్ స్టోరేజ్లోని పాయింటర్లను దెబ్బతీసి డేటాను మాయం చేస్తోంది. దీని రికవరీ కోసం ఫిజికల్ టేపులను బిట్ బై బిట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనికి కనీసం కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. గ్లోబల్ బయో ఇన్ఫర్మేటిక్స్ డేటా ర్యాన్సమ్. హ్యాకర్లు సింథెటిక్ పాథోజన్ బ్లూప్రింట్లను డీసెంట్రలైజ్డ్ ఫైల్ సిస్టమ్స్లో లీక్ చేయడం ప్రారంభించారు. లాజిస్టిక్స్, ఆటోనమస్ ఫ్లీట్ రికవరీలో పురోగతి లభించింది. న్యూరల్ కర్నల్ బైపాస్ ద్వారా 15% ట్రక్కులను విజయవంతంగా రికవర్ చేశారు. అయినప్పటికీ ప్రాంతీయ షిప్పింగ్ ఖర్చులు 20% పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలపై ఈ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మూడవది, అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు ట్రస్ట్ ముప్పులు. డిఏఓఎస్ను లక్ష్యంగా చేసుకుని ఐడెంటిటీ ఎకోస్ ద్వారా నిధులను స్వాధీనం చేసుకునే కొత్త ఏఐ క్యాంపెయిన్ మొదలైంది. ఇండస్ట్రియల్ రోబోటిక్ హెచ్ఏఎల్ మాడ్యూల్స్లో బ్యాక్ డోర్లు గుర్తించబడ్డాయి. ఇవి రోబోటిక్ ఆర్మ్స్ పొజిషన్లో మైక్రో డ్రిఫ్ట్స్ కలిగించి ఉత్పత్తిలో లోపాలను పెంచుతున్నాయి. ఆండ్రాయిడ్ సబ్ ఆడిబుల్ సైఫన్ 49.0 వైరస్ ఫోన్ బేరోమీటర్ ద్వారా గాలిపీడన మార్పులను గుర్తించి భవనాల్లోకి చొరబాటు జరిగినట్లు హ్యాకర్లకు సంకేతమిస్తోంది. నాల్గవది, గ్లోబల్ ట్రెండ్స్. G7 నాయకులు రియాలిటీ వెరిఫికేషన్ కోసం బయోలాజికల్ ఫస్ట్ అథెంటికేషన్ ప్రమాణాన్ని ప్రతిపాదించారు. కీలక నియంత్రణ బదిలీ కోసం ఇకపై ఏఐ రూపాలను నిరోధించడానికి DNA లేదా లైవ్ బ్లడ్ ఫ్లో అనాలిసిస్ వంటి భౌతిక బయోమెట్రిక్స్ తప్పనిసరి కానున్నాయి. తప్పనిసరి పోస్ట్ క్వాంటమ్ ఇన్సూరెన్స్. EU నిబంధనల వల్ల బ్యాంకులు పాత RSA ఆస్తుల నుండి తప్పుకుంటున్నాయి. ఇది మార్కెట్లో అస్థిరతకు దారితీస్తోంది. వ్యూహాత్మక చర్యలు. మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అకౌస్టిక్ డిజిటల్ ట్విన్ మానిటరింగ్ మరియు DAOS కోసం గవర్నెన్స్ అనోమలీ డిటెక్షన్ వాడండి. క్లౌడ్ స్టోరేజ్ మెటాడేటా యొక్క భౌతిక, ఆఫ్లైన్ కాపీలను తప్పనిసరిగా నిర్వహించండి. ఇది కోల్డ్ బకెట్ దాడుల నుండి మీ డేటాను కాపాడుతుంది. ఏప్రిల్ 28, 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం. ముగింపుకు ముందు ఒక ముఖ్యమైన సూచన. ప్రతినిత్యం మీ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తూ ఉండండి మరియు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను తప్పనిసరిగా వాడండి. సైబర్ భద్రత మన అందరి బాధ్యత. మరిన్ని వివరాల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి. VLR వెంకట్ అందిస్తున్న ఈ సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్లు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్రమత్తంగా ఉండండి. సెలవు.